ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లో పోయి డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయాలి. డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ కాకుంటే డెవలపర్ ఆప్షన్స్ మీ ఫోన్లో చూపించకుంటే రికార్డ్ అవుతుందా? అబౌట్ ఫోన్లో పోయి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. దీని మీద ఒక 3-4 సార్లు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతాయి. అప్పుడు డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేసి ఇందులో సెలెక్ట్ మార్క్ లొకేషన్ అని ఉంటుంది. ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది. ఈ సెలెక్ట్ మార్క్ లొకేషన్లో ఫేక్ జీపీఎస్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని బ్యాక్ పోవాలి. బ్యాక్ పోయి దీని తర్వాత మనం ఏం చేయాలి, లొకేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఇలా లొకేషన్ ఒత్తి పట్టుకుంటే సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ ఉందిగా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ లొకేషన్ యాక్యురసీ ఉందా, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఆఫ్ చేసుకొని బ్యాక్ పోవాలి. బ్యాక్ పోయి అప్పుడు ఫేక్ జీపీఎస్ యాప్ ఓపెన్ చేసి మీకు ఎక్కడైతే లొకేషన్ కావాలనో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నా, పొన్నాలలో లొకేషన్ కావాలి నాకు. పొన్నాల లొకేషన్ కావాలి నాకు. ఇప్పుడు పొన్నాల దగ్గర నేను లొకేషన్ పెడుతున్నా. లొకేషన్ పెట్టుకొని అంతలోపు ఏం చేయాలంటే ఇక్కడ యాక్యురసీ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ యాక్యురసీ అని ఉంటుంది. ఇది ఒక 20-30 మనకు ఎంత అవసరం ఉంటే అంత యాక్యురసీ పెట్టుకోవాలి. పెట్టుకొని బ్యాక్ పోయి ఇక్కడ గ్రీన్ కలర్ది కనిపిస్తుంది కదా, మన త్రిభుజాకారంలో గుండ్రంగా, దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా పడాలి. ఈ విధంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా బటన్స్ వస్తాయి. ఇప్పుడు ఫేక్ జీపీఎస్ అనేది ఇక్కడ మనకు పైన వస్తుంది, మాక్ లొకేషన్ ఇది ఆన్ అని వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పోయి మనం లొకేషన్ చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లొకేషన్ పెట్టుకోవాలంటే డైరెక్ట్ ఇప్పుడు లొకేషన్ పోతే చూపిస్తుంది డైరెక్ట్. ఇప్పుడు పొన్నాల పెట్టిన లొకేషన్, షేర్ లైవ్ లొకేషన్ పొన్నాలు చూపిస్తుంది. ఈ విధంగా సెండ్ కొట్టగానే ఆటోమేటిక్గా లైవ్ లొకేషన్ అక్కడనే ఉంటుంది. నీకు ఎప్పుడన్నా డైరెక్ట్ మళ్ళీ లొకేషన్ జరపాలనుకుంటే మళ్ళీ ఫేక్ జీపీఎస్ ఓపెన్ చేసి మనకి ఎక్కడైతే నువ్వు జరుపుకుంటావో మళ్ళీ లొకేషన్ కూడా అక్కడనే అప్డేట్ అవుతుంది. ఈ విధంగా ఇది ఫేక్ జీపీఎస్